విమాన ప్రయాణాలు ఖర్చుతో కూడుకున్నవి. అయితే ఎన్ని లగ్జరీ సదుపాయాలు కల్పించినా కొందరు ప్రయాణికుల ప్రవర్తన ఇతరులకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయి. కొందరు క్యాబిన్ సిబ్బందితో గొడవ పెట్టుకోవడం వంటి ఘటనలు చాలా చూశాం. ఈ క్రమంలోనే విమానాల్లో ఇటీవల కాలంలో పెరుగుతున్న అవాంఛనీయ ఘటనలను దృష్టిలో ఉంచుకుని పౌర విమానయాన నియంత్రణ సంస్థ కఠిన నిర్ణయం తీసుకుంది. విమానం లోపల అసభ్య ప్రవర్తనకు సంబంధించి పాత నిబంధనలను సవరిస్తూ మరో 6 కొత్త కేటగిరీలను ఈ జాబితాలో చేర్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం విమానంలో క్రమశిక్షణ తప్పితే చాలు ఎయిర్లైన్స్ సంస్థలు సదరు ప్రయాణికుడిపై కనీసం 30 రోజుల వరకు నిషేధం విధించే అధికారాన్ని పొందాయి. విమానంలో పొగ త్రాగడం, దేశీయ విమానాల్లో మద్యం సేవించడం, ఎమర్జెన్సీ డోర్లను అనవసరంగా తాకడం, లైఫ్ జాకెట్లను దుర్వినియోగం చేయడం ఇప్పుడు తీవ్రమైన నేరాలు. ఇవే కాకుండా విమానం లోపల నినాదాలు చేయడం, తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా గట్టిగా అరవడం, ముందు సీట్లను తన్నడం వంటి పనులు చేసిన అవాంఛనీయ ప్రయాణికుల జాబితాలోకి చేరుస్తారు. మద్యం మత్తులో సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినా ఇకపై ఉపేక్షించేది లేదని డీజీసీఏ తేల్చి చెప్పింది. గతంలో విమానంలో ఏదైనా గొడవ జరిగితే ఒక స్వతంత్ర కమిటీ విచారణ జరిపి చర్యలు తీసుకునేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్తగా నిబంధనల్లో చేర్చిన ఏ నేరం చేసినట్లు ప్రాథమికంగా తేలినా ఎలాంటి విచారణతో సంబంధం లేకుండా ఎయిర్లైన్ సంస్థలు నేరుగా 30 రోజుల పాటు నిషేధం విధించవచ్చు. అంటే ఒక్కసారి తప్పు చేస్తే నెల రోజుల పాటు ఏ విమానం ఎక్కడానికి వీలుండదు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అతి చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక విమానం గాల్లో ఉన్నప్పుడు ఎవరైనా నియంత్రణ కోల్పోయి ప్రవర్తిస్తే పైలట్లకు ప్రత్యేక అధికారాలు కల్పించారు. క్యాబిన్ క్రూ సమాచారం మేరకు పైలట్ ఇన్ కమాండ్ పరిస్థితిని సమీక్షించి అవసరమైతే విమానాన్ని సమీపంలోని విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయవచ్చు. విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని జైలుకి పంపిస్తారు. ఒక్క ప్రయాణికుడి వల్ల విమాన భద్రతకు ముప్పు వాటిల్లకూడదనే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. కాబట్టి ప్రయాణికులు ఇకపై తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.